చిన్నమ్మ టైం ఏమాత్రం బాగోనట్లుగా ఉంది. సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ మీద దెబ్బ పడుతున్న వేళ ఇంతకాలం తన కనుసన్నల్లోనే ఉన్న అన్నాడీఎంకే నేతల నుంచి తొలి ధిక్కార స్వరం ఒకటి బయటకొచ్చింది. చిన్నమ్మ మీద తీవ్ర ఆరోపణలు చేసేలా అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ వీరపాండ్యన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమ్మ జయలలితది ముమ్మాటికి హత్యగా అభివర్ణించిన ఆయన పోయస్ గార్డెన్ లో అమ్మతో ఘర్షణ పడ్డారని, ఆమెను కిందకు తోసేసినట్లుగా ఆయన ఆరోపించారు. పోయస్ గార్డెన్ లో అమ్మను తోసేయడంతో ఆమె తీవ్ర గాయాలకు గురయ్యారని, అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారన్నారు. జయలలితకు వైద్యం అందించిన వైద్యులు అన్ని వివరాలు అందించడం లేదన్న ఆయన, అమ్మకు వైద్యం జరుగుతున్న వేళ పార్టీ సీనియర్ నేతల్ని సైతం చిన్నమ్మ అనుమతించలేదన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించే అర్హత చిన్నమ్మకు లేదని చెప్పిన ఆయన అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తీరుపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జయలలిత మృతిపై పూర్తి స్థాయి విచారణ జరపాలన్న డిమాండ్ చేసిన పాండ్యన్ చిన్నమ్మ పైన నిప్పులు చెరిగారు. 1.5 కోట్ల మంది కేడర్ ఉన్న అన్నాడీఎంకే పార్టీలో చీలిక వచ్చే అవకాశమే లేదన్న ఆయన చిన్నమ్మపై విరుసుకుపడిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. పాండ్యన్ బాటలో మరికొందరు అన్నాడీఎంకే నేతలు గళం విప్పుతారన్న అంచనాలు నిజమైతే అమ్మ పార్టీ పెను సంక్షోభంలోకి కూరుకుపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది.